హాయ్ ఫ్రెండ్స్, ఐ మహేష్, ఎడ్యుకేటర్ అండ్ అన్అకాడమీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి. డిస్ప్లే మీద కనబడుతున్న ఈ లింక్ని కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇవ్వడం జరిగింది. ఆ లింక్ని మీరు క్లిక్ చేయడం ద్వారా మమ్మల్ని ఫాలో చేయవచ్చు. అండ్ మేము అర్థమెటిక్స్ అండ్ రీజనింగ్ నుంచి ప్రతి టాపిక్ పైన షార్ట్కట్స్తో కూడిన ట్రిక్స్ని అప్లోడ్ చేయడం జరుగుతుంది. మా ఛానల్ యొక్క అప్డేట్స్ని పొందాలనుకుంటే సబ్స్క్రైబ్ బటన్ పైన క్లిక్ చేయండి, పక్కనున్న బెల్ ఐకాన్ పైన క్లిక్ చేయండి. ఫ్యామిలీ, కమ్యూనిటీ, మెంబర్, లొకాలిటీ, కంట్రీ. సో ఫ్యామిలీ అంటే గ్రూప్ ఆఫ్ పీపుల్, కమ్యూనిటీ అంటే ఆల్సో గ్రూప్ ఆఫ్ ది ఫ్యామిలీస్, మెంబర్ అంటే ఇండివిజువల్, లొకాలిటీ అంటే ఒక ఏరియా, అండ్ కంట్రీ అని ఇచ్చాడు. కంట్రీ అంటే ఇవి ఉన్న వాటిలో పెద్దది కంట్రీ అని ఐడెంటిఫై చేస్తున్నాం, చిన్నది ఏంటి మెంబర్ అని ఐడెంటిఫై చేస్తున్నాం. ఒక్కరితో స్టార్ట్ అయ్యి దేశంతో ఎండ్ అయింది. సో ఇక్కడ మెంబర్ అంటే ఇండివిజువల్ ఒక్కరు, కంట్రీ అంటే అన్నిటికంటే ఉన్న వాటిలో పెద్దది, అంటే పెద్దది కానీ చిన్నది కానీ స్టార్ట్ అయిపోయింది. అయితే పెద్ద దాంతో స్టార్ట్ కావాలి ఎండ్ కావాలి, లేదా చిన్న దాంతో స్టార్ట్ కావాలి ఎండ్ కావాలి. సో ఆప్షన్స్ అన్నీ కూడా 3 తోటి స్టార్ట్ అయింది, అంటే చిన్న దాంతో స్టార్ట్ అయింది. సో ఎండ్ విత్ కంట్రీ. సో కంట్రీ అంటే 5 ఉండాలి, ఇక్కడ ఉంది, ఇక్కడ ఉంది, ఇక్కడ లేదు, ఇక్కడ లేదు. ఇది క్లూ అండి. ఇట్లా ఐడెంటిఫై చేస్తే చాలు. ఇక్కడ మనకి మీన్ వైల్స్ ఏమేమి ఆప్షన్స్ ఉన్నాయో చెక్ చేద్దాం. ఫస్ట్ మనం ఇది చూస్తాం, ఓకే అయితే ఓకే, లేకపోతే ఇది చూస్తాం, సింపుల్. సో ఇది అయినప్పుడు ఇది చూడవలసిన లేదు, ఇది కాకపోతే ఇదే అవుతుందని చెప్పి ఆన్సర్ కూడా చేయొచ్చు. అట్లా కూడా చూస్తాం. ఇప్పుడు ఇది అయిందనుకోండి, ఇది చూడనవసరం లేదు. ఇది కాలేదనుకోండి, ఆటోమేటిక్ ఇదే ఆన్సర్ అవుతుంది. అంత లాజికల్గా మనం కాన్ఫిడెన్స్ తోటి ఉండాలి. సో ఫస్ట్ ఇక్కడ 3 తోటి స్టార్ట్ అయింది కాబట్టి మెంబర్ తోటి స్టార్ట్ అయింది. మెంబర్ తర్వాత ఇక్కడ ఏముంది, 1 అని ఉంది, అంటే ఫ్యామిలీ. సో అఫ్కోర్స్ మెంబర్ తర్వాత ఫ్యామిలీ, ఒకరితో కలిస్తే ఫ్యామిలీ రెడీ అవుతుంది. ఫ్యామిలీ తోటి కమ్యూనిటీ రెడీ అవుతుంది, కమ్యూనిటీ రెడీ అవుతుంది. కమ్యూనిటీ తోటి లొకాలిటీ ఏర్పడుతుంది, లొకాలిటీ తర్వాత కంట్రీ అనేది రావడం జరుగుతుంది. సో మనకి ఆప్షన్స్ అనేవి అన్నీ కూడా మ్యాచ్ అయినాయి కాబట్టి ఆటోమేటిక్గా మనకి ఆప్షన్ నెంబర్ 1 తీసుకుందాం. సపోజ్ మరి 3 ఎందుకు తప్పు ఒకసారి ఆలోచిద్దాం. సో ఫస్ట్ మెంబర్తో స్టార్ట్ అయింది, ఇక్కడ ప్రకారం వెంటనే మనకి మళ్ళీ 1 ఉంది, అంటే ఫ్యామిలీ అయింది. ఓకే, ఫ్యామిలీ తర్వాత ఏమొచ్చేసింది 4 అంటే లొకాలిటీ వచ్చింది. ఓకే, ఫ్యామిలీ తోటి లొకాలిటీ వస్తుంది. ఓకే, లొకాలిటీ తర్వాత కమ్యూనిటీ ఇచ్చాడు. సో లొకాలిటీ తర్వాత కమ్యూనిటీ అనేది తప్పండి, ఎందుకంటే లొకాలిటీ ఫస్ట్ ఉండాలి, కమ్యూనిటీ సెకండ్ ఉండాలి. సో ఈ ఆప్షన్ కరెక్ట్, ఈ ఆప్షన్ తప్పు. ఆటోమేటిక్గా మనకి ఆన్సర్ అనేది 1 అనేది కరెక్ట్ అవుతుంది అనేది తెలుసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ క్వశ్చన్, అరేంజ్ ద వర్డ్ ఇన్ ద బిలో మీనింగ్ఫుల్ సీక్వెన్స్ సెంటెన్స్. ఓకే, పావర్టీ, పాపులేషన్, డెత్, అన్ఎంప్లాయ్మెంట్, డిసీజెస్. సో ఇక్కడ మనకి పావర్టీ, పాపులేషన్, డెత్, అన్ఎంప్లాయ్మెంట్, డిసీజ్. డెత్ అనేది చివరికి ఉంటుంది, ఇది కీ పాయింట్. సో డెత్ అనేది చివరికి ఉంటుంది కాబట్టి ఆన్సర్ ఇక్కడ ఓన్లీ 3 ఉంది కాబట్టి ఇది పెట్టేస్తామండి. మనకి గ్రిప్ ఉన్నప్పుడు మనకి ఆన్సర్ అంటే క్వశ్చన్స్ బాగా ప్రాక్టీస్ చేస్తే చూసి ఆన్సర్స్ పెట్టేటువంటి క్వశ్చన్స్ అండి, అంటే మీనింగ్ తెలుస్తాయి. లేదు అంటే ఇండివిజువల్గా సీక్వెన్స్ రాసుకోవచ్చు. అండ్ మరి ఇదే కరెక్టా కాదని కూడా చెక్ చేద్దాం. ఫస్ట్ 2 ఉంది, 2 అంటే ఏమంటాం పాపులేషన్. సో పాపులేషన్ ఓకే. నెక్స్ట్ ఏమైంది 4th ఉంది, అంటే అన్ఎంప్లాయ్మెంట్. సో పాపులేషన్ ఎక్కువ ఉంటే ఆటోమేటిక్గా అన్ఎంప్లాయ్మెంట్ అనేది రేజ్ అవుతుంది. ఓకే, అన్ఎంప్లాయ్మెంట్ వచ్చిందంటే ఆటోమేటిక్గా మనకి పావర్టీ వస్తుంది, పేదరికం స్టార్ట్ అయిపోతుంది. సో పేదరికం స్టార్ట్ అయిందంటే ఆటోమేటిక్గా డిసీజెస్ పెరుగుతాయి, ఎందుకంటే మనకి స్థలం తక్కువ ఉండి పేదరికం ఎక్కువ ఉంటే డిసీజ్ అనేది ఇంక్రిమెంట్ అవుతాయి. సో డిసీజ్ వచ్చింది ఆటోమేటిక్గా డెత్కి వెళ్ళిపోతాం. సో ఎంత మీనింగ్ సెంటెన్స్ వచ్చిందో చూడండి, ఒకటే స్టేట్మెంట్లో మనకు మీనింగ్ రావడం జరిగింది. బస్ ఇక 2 ఉన్నాయి పావర్టీ అనేది. సో పావర్టీ అనేది లాస్ట్ ఉందంటే దాని మీనింగ్ 2తో స్టార్ట్ కావాలి, పాపులేషన్తో స్టార్ట్ అయింది. తర్వాత పాపులేషన్ తర్వాత వెంటనే డెత్ ఇచ్చిండు. సో పాపులేషన్ తర్వాత డెత్ ఇచ్చిండు, డెత్ తర్వాత అన్ఎంప్లాయ్మెంట్ ఇచ్చిండు. ఇక్కడ మీకు సెంటెన్స్ అనేది మీనింగ్ రాలేదు, కానీ మనకు సీలో ఆటోమేటిక్గా వచ్చింది. ఈ సీక్వెన్స్ కూడా మొత్తం అవసరం లేదు, డైరెక్ట్గా చూసి కూడా పెట్టచ్చు. ఏ విధంగా పెడుతున్నాం మనం చూడగానే లాస్ట్ వర్డ్ కీవర్డ్ ఐడెంటిఫై చేసినాం. కీవర్డ్ ఏంటి, డెత్ అనేది కీవర్డ్. సో డెత్ కీవర్డ్ కాబట్టి ఆటోమేటిక్గా డెత్ని మనం ఐడెంటిఫై చేసుకుంటే ఆన్సర్ 3 అని చెప్పేసి సి అని చెప్పేసి రాయగలుగుతాం. నెక్స్ట్ క్వశ్చన్, అరేంజ్ ద వర్డ్స్ ఇన్ ద గివెన్ మీనింగ్ఫుల్ ఆర్డర్ సీక్వెన్స్. కట్, పుట్ ఆన్, మార్క్, మెజర్, టైలర్. సో ఇక్కడ కట్ చేయడం, పుట్ ఆన్ అంటే ధరించడం, మార్క్ చేయడం, మెజర్మెంట్ చేయడం, టైలర్. సో అయితే మనకి టైలర్ అన్న లాస్ట్ ఉండాలి, పుటాన్ అంటే ధరించుడన్నా లాస్ట్కి ఉండాలి. సో ఫస్ట్ టైలర్ దగ్గరికి వెళ్తే సంథింగ్ డ్రెస్ ఇస్తాడు, దాన్ని మనం వేసుకుంటాం. లేదు అంటే డ్రెస్ వేసుకుంటాం, అది ఫైనల్. సో ఫస్ట్ వన్ టైలరా లేకపోతే డ్రెస్ వేసుకోవడమా, ఎందుకంటే మిడిల్లోనే కూడా కట్ చేయడం, మెజర్మెంట్ చేయడం, మార్క్ చేయడం మిడిల్లోనే ఉంటాయి. సో మనకి స్టార్ట్ విత్ 2 or 5. సో స్టార్ట్ విత్ 2 or 5 అంటే స్టార్ట్ ఆర్ ఎండ్ విత్ 2 or 5 ఉండాలి. ఇక్కడ ఫస్ట్ ఆప్షన్లో ఎండ్ విత్ 2 ఉంది, ఎండ్ విత్ 2 ఉంది అంటే ఒకసారి చెక్ చేద్దాం. ఇక్కడ కూడా ఎండ్ విత్ 2 ఉంది, ఇక్కడ నెంబర్ 2 ఎండ్ విత్ 5 ఉంది, అంటే ఈ 2 ఒక రకం, ఈ 2 ఒక రకం. ఫస్ట్ ఇది చెక్ చేస్తే ఇక్కడ ఫస్ట్ 3 ఉందండి. 3 అంటే ఏంది, మార్క్ చేశాడు, మార్క్ చేసిన తర్వాత కట్ చేశాడు, బాగుంది. కట్ చేసిన తర్వాత టైలర్ దగ్గరికి వెళ్ళాడు, తప్పు కదండి.
టైలర్ దగ్గరికి వెళ్ళిన తర్వాతనే ఓకే టైలర్ ఇదంతా చేశాడు అనుకుంటే మెజర్మెంట్ తీసుకున్నంట. సో మెజర్మెంట్ తీసుకున్నాక మార్క్ చేసి కట్ చేస్తారు, కానీ మార్క్ చేసి కట్ చేసిన తర్వాత మెజర్మెంట్ తీసుకోడు కదా. సో ఇక్కడ మనకి ఇది తప్పు సీక్వెన్స్. ఎందుకంటే ఫస్ట్ టైం మెజర్మెంట్ తీసుకోవాలి. లేదు నేను పుట్టానంటే ఫస్ట్ టైం వేసుకున్న తర్వాత మెజర్మెంట్స్ ఎందుకండి ఇంకా. సో ఫస్ట్ టైం అంటే డ్రెస్ మనం వేసేసుకున్న తర్వాత మెజర్మెంట్ అనేది అవసరం లేదు కాబట్టి ఇది కూడా తప్పని చెప్పి మనం తీసుకుంటాం. మరి ఇంకో రకంగా 1-3 అంటే కట్ చేసిన తర్వాత మార్క్ చేసిండు. కట్ చేసిన తర్వాత మార్క్ ఎందుకు చేయాలండి? మార్క్ చేసిన తర్వాత కట్ చేస్తారు కాబట్టి ఇది కూడా తప్పు. ఈ 3 తప్పు అని తెలిసినప్పుడు ఇది కరెక్ట్ ఆన్సర్. దాన్ని మనం చెక్ చేసుకుందాం మళ్ళీ ఒకసారి. ఫస్ట్ మెజర్మెంట్ తీసుకుండు, మార్క్ చేసిండు, కట్ చేసిండు, టైలర్ అనే వ్యక్తి పుట్టాన్ చేసేసి అంటే మనకి అప్పచెప్పేసిండు. సో ఇది మనకి ఒక సీక్వెన్స్ ఫామ్ అయింది. సో ఆన్సర్ అనేది డి అయిపోతుంది. అంటే మీనింగ్ అనేది సెర్చ్ చేస్తే సరిపోతుంది. ఆ మీనింగ్ను ఒక ఆర్డర్లో పెట్టడమే ఈ క్వశ్చన్స్. నెక్స్ట్ అండ్ లాస్ట్ క్వశ్చన్. అరేంజ్ ద ఫాలోయింగ్ వర్డ్స్ ఇన్ ద గివెన్ మీనింగ్ఫుల్ సీక్వెన్స్. హార్స్, స్ట్రీట్, రూమ్, టౌన్, డిస్ట్రిక్ట్. సో హౌస్ నుంచి స్టార్ట్ అయింది, లాస్ట్కి స్ట్రీట్, రూమ్, టౌన్, డిస్ట్రిక్ట్. సో క్లియర్లీ డిస్ట్రిక్ట్ అనేది పెద్దది, హౌస్ అనేది చిన్నది. సో మనకి ఐదర్ 1తో స్టార్ట్ కావాలి, 5తో ఎండ్ కావాలి. లేదు అంటే రూమ్ అనేది చాలా చిన్నది, హౌస్ కంటే రూమ్ చిన్నది. సో రూము, డిస్ట్రిక్ట్ ఇవి చిన్నది పెద్దది 2 ఐడెంటిఫై చేసిన. ఇక్కడ ఆటోమేటిక్గా అన్ని కూడా 3 ఆప్షన్స్ కూడా దాదాపుగా డిస్ట్రిక్ట్ తోటి ఎండ్ అయినాయి కాబట్టి ఆప్షన్ నెంబర్ 1 నుంచి మనం చెక్ చేసుకుంటూ వద్దాం. సో ఆప్షన్ నెంబర్ 1లో మనకి ఏమి ఇచ్చాడు? రూమ్ తోటి స్టార్ట్ చేసిండు. సో రూమ్ ఓకే. రూమ్ తర్వాత స్ట్రీట్ ఇచ్చాడు, రూమ్ తర్వాత స్ట్రీట్ అనుకుందాం. స్ట్రీట్ తర్వాత హౌస్ ఇచ్చాడు. సో స్ట్రీట్లో హౌస్ ఉంది. సో స్ట్రీట్ అనేది పెద్దది, హౌస్ అనేది చిన్నది కాబట్టి మనం ఈ ఆప్షన్ని తప్పనుకుంటాం. మరి సెకండ్ ఆప్షన్ రూమ్తో స్టార్ట్ అయింది, హౌస్ ఉంది, తర్వాత వెంటనే టౌన్కి వచ్చేసి స్ట్రీట్ వచ్చేసింది. సో ఇక్కడ కూడా సీక్వెన్స్ మిస్ అయ్యింది. సో మనకు జనరల్గా ఆలోచిస్తే ఫస్ట్ రూమ్ ఉంటుందండి. ఉన్న వాటిల్లో రూమ్లో అన్ని కలిసి ఒక హౌస్ అంటాం, హౌస్లో అన్ని కలిసి ఒక స్ట్రీట్ ఏర్పడుతుంది, స్ట్రీట్ అన్ని కలిపితే ఒక టౌన్ ఏర్పడుతుంది, టౌన్స్ మొత్తం కలిసి ఒక డిస్ట్రిక్ట్ అవుతుంది. ఉన్న వాటిల్లో మీనింగ్ ఇదండి. సో మనకి ఇట్లా సీక్వెన్స్ ఉండాలి. సో ఫస్ట్ రూమ్ అంటే 3, నెక్స్ట్ హౌస్ అంటే 1, నెక్స్ట్ వచ్చేసి స్ట్రీట్స్ అంటే 2, 3, 2, 1 అండ్ టౌన్ అంటే 4, డిస్ట్రిక్ట్ అంటే 5. 3, 1, 2, 4, 5. 3, 1, 2, 4, 5 ఆప్షన్ నెంబర్ డీలో ఉంది. ఇట్లా కూడా చెక్ చేసుకోవచ్చు. అంటే వర్డ్స్ మొత్తాన్ని మనం ఫస్ట్ అరేంజ్ చేసుకొని వాటికి సీక్వెన్స్ చేసి సీక్వెన్స్ బేస్ పైన కూడా ఐడెంటిఫై చేసి ఆన్సర్ రాబట్టచ్చు అనమాట. సో ఇది మనకు అరేంజింగ్ వర్డ్స్కి సంబంధించిన వీడియో అండి. ఈ వీడియో చాలా చిన్నది అండ్ ఈజీ మెథడ్ అయినప్పటికీ కూడా దీనికి 1-2 మార్కులు మనకు ఉంటాయి కాబట్టి వాటిని మనం మిస్ కాకుండా ఉండడానికి, ఎస్పెషల్లీ తెలుగు మీడియం వాళ్ళు ఏం థింక్ చేశారంటే ఈ వీడియో మనకు రాదు, ఈ టాపిక్ మనకు రాదు అనే ఆలోచన ఉంటుంది కాబట్టి అది పోగొట్టడానికి చిన్న వీడియో అండి. కానీ మీకు చాలా హెల్ప్ అవుతుంది. ఇటువంటి క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేయండి, ఎందుకంటే వీటికి కొన్ని వర్డ్స్కి మీనింగ్ అనేది ఇంపార్టెంట్. సో అటువంటి వాటి కోసం మీరు ప్రాక్టీస్ చేస్తే ఈజీగా ఈ మార్క్స్ లాస్ కాకుండా ఉండగలుగుతారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ అండ్ ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ఎగ్జామ్.